137 వసంతాల చర్చి ప్రతిష్ఠ మహోత్సవం. హోప్ టీవీ న్యూస్ కలసపాడు. కడప జిల్లా కలసపాడులో దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన పరిశుద్ధ పేతురు, పరిశుద్ధ పౌలు ఆలయ ప్రతిష్ఠోత్సవం డిసెంబర్ 2, 3 తేదీలలో వైభవోపేతంగా నిర్వహించనున్నారు. చర్చికి సంబంధించిన విజువల్స్ మనం ఇక్కడ చూడవచ్చు. అప్పుడైతే నేను నాకు తెలిసి వేరే ఊరు డిస్టిక్ స్టేట్ నంద్యాల బస్సు ఆ నంద్యాలకు పోతే వాళ్ళు మాది ఫోన్ చేస్తే వాళ్ళ కొంచెం ముప్పై 37వ వార్షికోత్సవ సందర్భంగా మరి డినరీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో డిసెంబర్ 2, 3 తారీఖులో జరగబోతున్నటువంటి ఈ ప్రతిష్ట పండుగకు మరి రాబోతున్నటువంటి భక్తాగ్రేసరులందరికీ కూడా మరి విన్నవించుకోవడం ఏమనగా పోలీసు వారి ఆదేశాల మేరకు మేము గిద్దలూరు నుండి వచ్చే వాళ్ళకి మరి గిద్దలూరు రూట్లోను, పూర్వాం నుండి వచ్చే వాళ్ళకి అంకాలమ్మ గుడి దగ్గర మరి పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయడమైంది. అదేవిధంగా ఆలయ ఆవరణంలో
మినరల్ వాటర్ కూడా సప్లై చేయడము జరుగుతుంది. మరి 2వ తేదీ ఉదయము 10 గంటల నుండి 3వ తేదీ మధ్యాహ్నము 12 గంటల వరకు ఈ ఆరాధనలు జరుగుతుంటాయి. మరి భక్తాగ్రేసర్లందరూ వచ్చి మరి దేవాలయంలో ప్రార్థన చేసి వారి మొక్కుబడులను తీర్చుకోవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి బ్యాడ్జీలు ధరించినటువంటి యువకులకు మరి యువజన సమాజానికి మరి మీరు సహకరించాలని కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మరి గిద్దలూరు, మైదుకూరు, బద్వేలు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కడప డిపోల నుండి ప్రత్యేకంగా బస్సులు కూడా ఏర్పాటు చేయడానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి డిపోల నుండి కూడా బస్సులు మరి ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. దయవుంచి మరి మీరందరూ కూడా క్షేమంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ మొక్కుబడులు తీర్చుకోవలసిందిగా మేము కోరుచూ ఉన్నాం. శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియ ద్వారా ఈ సమయము మనం గమనించినట్టయితే 1884 సంవత్సరము 18వ శతాబ్దం నందు ఇంగ్లాండ్ దేశం నుండి ఎస్విజి మిషనరీ అయినటువంటి రెవరెండ్ క్యానన్ ఆర్థర్ ఇన్మాన్ గారు మరి ఇక్కడికి వచ్చి దేవుని పరిచర్య జరిగించాలనే ఉద్దేశం కలిగి బడుగు బలహీన వర్గాలను